పూర్వాకారాధనతో సత్యముగా ధనతో సత్యముగా. వర్తమానంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖన భాగం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి 8 వచనాలు, 18, 19 వచనాలు చదువుకుందామండి. మొదటి 8 వచనాలు, తర్వాత 18, 19 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదకు సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. తర్వాత 18, 19 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇంగ్లీష్లో డేవిడ్ రికవర్డ్ ఆల్, అంతా కూడా సమకూర్చుకున్నాడు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీ పరిశుద్ధమైన నామమును కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మా ప్రభా, మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీ కొందనాలు నాయన. సమయాభావం వల్ల మా తండ్రి మీ వాక్యమును ధ్యానించలేక మీరిచ్చిన ఆత్మ చేత నడిపించబట్టుకు మీ సహాయం మేము కోరుకుంటున్నాం. తండ్రి, మీరే మమ్మల్ని కనికరించండి. మీరే మీ వర్తమానం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీరు కనికరించి మీ కృపాసులు భద్రపరిచి మీ వర్తమానం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దావీదు సమస్తము సంపాదించుకునేను అనే మాట మనము చాలాసార్లు విని ఉంటున్నాము. చాలా సందర్భాల్లో ఈ మాట వర్తమానికులు ఈ మాట మీద వర్తమానం ఇస్తూ ఉంటారు. దావీదు సమస్తము సంపాదించుకున్నాడు అంటే సమస్తం పోగొట్టుకున్నాడనే కదండి అర్థం. దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. దావీదుతో ఉన్న 600 మంది ప్రజలు కూడా సిక్లగు గ్రామంలో వాళ్ళు కాపురాలు ఉంటూ మొత్తం ఆస్తంతా పోగొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో మనం చూడాలి. ఇది నా తలంపు ఈ దినం. దావీదు దైవజనుడు, దేవుని యుద్ధాలు జరిగించేటటువంటి వాడు. మరి ఎందుకు ఇంత గొప్ప నష్టం? అసలు ఇది ఎట్లా వచ్చింది వీళ్లకు? మొదలు ఒక మాట చూద్దామండి. ఈ సిక్లగు అనే ప్రాంతం దావీదుకి ఎట్లొచ్చిందో చూద్దాం. 27వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 27:6. ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. ఏమండి? సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయిన తర్వాత గాతురాజు దగ్గరికి వెళ్తాడు. గాతురాజు పక్షంగా చేరి అనేకమైన యుద్ధాలు జరిగించిన తర్వాత దావీదు గాతు దగ్గరకు దావీదు గాతుతో మాట్లాడతాడు.
గాతు రాజుతో మాట్లాడతాడు. అంతటా దావీదు 5వ వచనం, రాజపురం ముందు నీ దాసుడైన నేను కాపురం చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున దావీదు అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశమున ఉన్నది. సౌలు దగ్గర నుంచి పారిపోయిన తర్వాత దావీదు గాతు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆ రాజు తరఫున యుద్ధాలు చేస్తూ వచ్చాడు. అయితే అది ఎక్కడికి వెళ్ళినా కూడా జయం అనుగ్రహిస్తూనే ఉన్నాడు దేవుడు. ఒక దినాన దావీదు ఆ గాతు రాజు దగ్గరికి వెళ్ళి, నేను నీ దగ్గర ఈ పట్టణంలో కాపురం ఉండనేలా నాకేదైనా ఒక స్వాస్థ్యం ఇవ్వకూడదానంటే అప్పుడు సిక్లకు ఇచ్చాడు. ఈ సిక్లకులో దావీదు అతనితో ఉన్న 600 మంది కూడా అక్కడ సిక్లకులో కాపురం ఉంటూ వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యుద్ధాలు జరిగించేటప్పుడు మరి శోధనలు ఎవరికైనా తప్పవు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ఎవరికైనా సరే కష్టాలు, శోధనలు, పడిపోవటాలు, కృంగిపోవటం అనేది సర్వసాధారణంగా దేవుని ప్రజలకు జరుగుతూనే ఉంటుంది. అయితే దావీదుకి ఇక్కడ ఈ అమాలేకీయుల ద్వారా ఇంత గొప్ప నష్టం జరిగినట్టుగా మనం చదువుతున్నాం. ఎందుకని అమాలేకీయుల ద్వారానే దావీదుకి ఇంత నష్టం ఎందుకు వచ్చిందండి? ఒకసారి సౌలుకు సమూయేలు చెప్తాడు. ఏం చెప్తాడండి? 15వ అధ్యాయం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయవచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుడు సమూయేలుకి సెలవిచ్చాడు. కనుక సమూయేలు సౌలుతో చెప్పాడు. ఎందుకు అమాలేకీయులు అంతగా హతం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళేటప్పుడు అమాలేకీయులు వీళ్ళని ఆటంకపరిచారు. వాళ్ళ దేశంలో గుండా వెళ్ళనీయలేదు. కనుక దేవుడు వాళ్ళపైన ఈ నింద మోపి నా ప్రజలను వెళ్లకుండా ఆటంకపరిచారని, వాళ్ళు దేవుని ప్రజలకు భయపడలేదని, దేవుని సన్నిధికి భయపడలేదని, దేవుని నామానికి భయపడలేదని సౌలుతో చెప్పాడు. నీవు అమాలేకీయులను సంపూర్ణంగా నశింపజేయాలి. ఏమేం చేయాలండి? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబలు అన్నిటినీ హతం చేయమన్నాడు. తర్వాత సౌలు వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 8వ వచనం. మొదటి సమూయేలు 15:8. అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలతోనూ ఎడ్లలోను క్రొవ్విన గొర్రెల్లోనూ మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. గమనిస్తున్నారండి? సౌలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అందరినీ చంపేశాడు. నిజమే, బాగానే ఉంది. అగగును కూడా కత్తి చేత హతము చేశాడు. అయితే ప్రాణాలతో పట్టుకున్నాడు. ప్రాణాలతో పట్టుకొని ఆ రాజుతో పాటు ఇంకా ఏం చేశాడు చూడండి. 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, అంటే ఆ రాజును చంపేయమన్నాడు కదా, చంపలా. దేవుని వాక్యం ఏంటి? దేవుని ఆర్డర్ ఏంటి? అందరిని చంపేయమన్నాడు. రాజును కూడా చంపమన్నాడు. వీళ్ళేం చేశారు? ఆ మాట ఎట్ట విన్నారో ఏమో కూడా అగగును ప్రాణంతో పట్టుకున్నాడు, చంపకుండా పట్టుకున్నాడు.
తర్వాత ఏం చేశాడండి? 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పురుషులంటి వదిలింపజేశాడు. గమనిస్తున్నారండి? సౌలు చేసిన ఆ పొరపాటు అమాలేకు రాజుని మరి వధించకుండా ప్రాణాలతో పట్టుకున్నాడు. తర్వాత సమూయేలు వెళ్ళి చంపేశాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ దేవుని యొక్క ఆజ్ఞ శిరసావహించలేదు కదా, అదొక తప్పు సౌలు మీద ఉంది. తర్వాత ఏం చేశాడంటే 13వ వచనం చూడండి. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చినగా. సమూయేలుతో చెబుతున్నాడు ఏమని? యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చేశాను, నువ్వు చెప్పినంతా కూడా నెరవేర్చేశాను. నా కత్తి ఎటువంటిదో తెలుసా, నా పెన్ ఎటువంటిదో తెలుసా, మొత్తం హతం చేసేసాను అన్నాడు. 14 సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న ఆ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగింది. మనం చేయకుండా వదిలిపెట్టిన దానివల్ల ఎప్పటికైనా మనకి నష్టమే. విశ్వాసులుగా జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు ఒకటి మనం హృదయం నుంచి తీసివేసుకోమన్నది తీసివేసుకోకుండా కొంచెం అట్టే పెట్టుకున్నాం అనుకోండి, ఆ కొంచెము వల్ల నీ హృదయంలో ఎప్పటికీ కూడా నీ జీవితాంతం శపితమైనటువంటి పరిస్థితిలో చూస్తాం. చేయాల్సిందే. ఉంచమన్నాడా? గొర్రెలు ఎవరి కోసం తెచ్చుకున్నాడు? నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు రేట్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండని నీవు మాట్లాడ పని లేదు. సమూయేలు ఏమంటున్నాడండి? నీవు మాట్లాడ పని లేదు. ఈ మాట ఇంగ్లీష్ నేను చూద్దాం అనుకుని మర్చిపోయాను చూడటం. నీవు మాట్లాడ పని లేదు అంటే ఏంటిదని అర్థం? నోరు మొయ్, అంతేనా? నీకు తెలియజేతులు వినుమని సౌలు తనగా సౌలు చెప్పుమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రమునకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివని అడిగాడు. అన్నిటిని నిర్మూలన చేయమని చెప్తే ఎందు నిమిత్తం నీవు నిర్మూలన చేయకుండా ఆ దోపు సొమ్ము మీద ఎగబడ్డావెందుకు? ప్రియమైన దోపుడు సొమ్ము మీద ఎగబడటం అనేది చాలా మరి నిశ్చితంగా వ్రాయబడిన, బైబిల్లో వ్రాయబడిన మాటలు ఇదొకటి. చాలా నిశ్చితంగా వ్రాయబడింది ఆ మాట. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు నువ్వెవరివి? రాజువి. దేవునికి బలులు అర్పించాలంటే నీ దగ్గర ఎద్దులు లేవా? బలులు అర్పించాలంటే గొర్రెలు లేవా? శాపగ్రస్తమైన వాటిని తీసుకొచ్చుకోవాలనా? శపించబడి నిర్మూలించడం చేయమంటే వాటిని తీసుకొచ్చేవే. ఎందుచేత యెహోవా మాట వెనకపోయావు నువ్వు? ప్రియమైనరా, ఈ ప్రశ్న నువ్వు నేను కూడా వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుచేత యెహోవా మాట మనం వినలేకపోతున్నాం? దేవుడు వద్దనుకున్నవి, దేవుడు తీసేవన్నట్టువి మన హృదయంలో ఇంకా ఎన్ని ఉన్నాయి? ఈర్ష్య లేదా? అసూయ లేదా? కోపం లేదా? దుష్టత్వం లేదా? చెడుతనం లేదా? చెడు ఆలోచనలు లేవా? ఆల్రెడీ ఏమి లేవు. నేను మంచివాడిని అని అంటావు, వెరీ గుడ్. అంతకంటే దేవుడికి కావాల్సింది ఏమందండి? ఏమి లేవు నువ్వు చెప్పినప్పటికీ దేవుడికి ఆ రంకెలు అనిపిస్తున్నాయి. నిజమే, నువ్వు చెప్పింది మనుషుల దృష్టి కరెక్ట్గానే ఉండొచ్చు. దేవుని దృష్టికి ఆ రంకెలు అరుపులు వినబడుతున్నాయి. హృదయంలో నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ఆ పులిపిండి వాసన వస్తూనే ఉంది. భక్సింగ్ గారు ఒకసారి చిన్న పిట్ట కథ చెప్పాడు. ఒక గృహకుడికి వెళ్ళారంట భక్సింగ్ గారు, కొంతమంది పంజాబ్లో గృహకుడికి వెళితే ప్రార్థన మోకాళ్ళు వంగారు అందరూ. భక్సింగ్ గారు కూడా మోకాళ్ళ మీదకి వచ్చాడు. సమ్ ఫౌల్ స్మెల్ ఈజ్ కమింగ్ అవుట్ అన్నాడంట.
ఏదో కొంత చెడ్డ వాసన వస్తుంది ఇక్కడి నుంచి అని అంటే అందరు చూసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ మూలన ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఇంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ ప్రతి మూలలో కూడా ఉండే కసు అంతా ఎత్తి పారవసరం ఏం లేదు. స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ ఫౌల్ స్మెల్ అన్నాడు. ఇంకా నాకు ఈ వాసన వస్తుంది అన్నాడు. భగత్ సింగ్ గారు అందరిని చూసి ఒక అతను సాక్స్ వేసుకుని అక్కడే కూర్చొని ఉన్నాడు. షూ అయితే బయట పెట్టాడు మర్యాద కోసం, సాక్స్ మాత్రం వేసుకొని కూర్చున్నాడు. భగత్ సింగ్ గారు అతను చూసి అన్నాడు, ప్లీజ్ రిమూవ్ యువర్ సాక్స్ అని అన్నాడు. బయటికి వెళ్ళాడు, సాక్స్ తీసేశాడు. మరి అది మళ్ళీ జేబులో పెట్టుకొని వచ్చేసేసాడు. షూలో పెడితే బాగుండేది, పోతే అనుకున్నాడు ఏమో మళ్ళీ జేబులో పెట్టుకొని వచ్చాడు. ఇక రాదులే వాసన అని. భగత్ సింగ్ గారు అన్నాడు మళ్ళీ, స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ ఫౌల్ స్మెల్ అన్నాడు. డిడ్ యూ రిమూవ్ యువర్ సాక్స్? ఎస్ బ్రదర్, షో మీ అన్నాడు. 2 జేబుల నుంచి తీసి చూపించాడంట. నో 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 డోంట్ డూ ఇట్, డోంట్ డూ లైక్ దట్, యూ రిమూవ్ యువర్ సాక్స్, కీప్ దెమ్ అవుట్ అని అన్నాడు. బయట పెట్టేసేసాడు. అప్పుడు వాసన తగ్గింది. అప్పుడు భగత్ సింగ్ గారు కూడా చక్కగా వయసులో ఉన్నాడు, అందరి సంతోషంగా ఆహ్వానిస్తూ ఉండేవాడు. తర్వాత వచ్చి కూర్చొని మీటింగ్ కంటిన్యూ చేశాడు. ప్రియమైన మనం తీసివేసుకున్నాం అనుకుంటాం, కానీ ఆ ఫౌల్ స్మెల్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. ఇది నీకు నాకు రాకపోవచ్చు, సెంట్లు కొట్టుకోవచ్చు. ప్రియమైన మన ప్రభువుకు మన దుర్వాసన అనేది ఏదో ఆయనకి తెలుసు. మన ప్రభువుకు మనలో ఉన్న దాగి ఉన్న పాపం మీద తెలుసు ఆయనకి. దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడెను, అంధకార పాపము తన కంట పడెను. ప్రియమైనవారా, దాగి ఉన్న పాపము మన ప్రభువుకు తెలుసు, చూస్తుంటాడు. అంధకారంలో మనం చేసిన పాపపు క్రియలు, దోషములు, పాపపు మాటలు, ఆ డైలాగులు ప్రభువుకు తెలుసు. ప్రియమైనవారా, లెట్ us రిమూవ్ దెమ్ అవుట్, లెట్ us రూట్ దెమ్ అవుట్. వాటిని తీసివేసుకొని ప్రభు సన్నిధిలో మనం మరి స్వచ్ఛమైన రీతిగా, స్వచ్ఛమైన పట్టిక పోలిన వారినిగా ప్రభు సన్నిధిలో మనకు కనపడాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక స్ఫటికతో చేయబడినటువంటి ఒక కత్తి దొరికింది తవ్వకాల్లో, బీహార్లో అనుకుంటాను. ఆ కత్తి తీస్తే స్ఫటికంతో చేశారు కదండి, కాస్త నీళ్లు పోశారు, మట్టి పోయింది, తళ మెరుస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా అట్టనే ఉంది అది. ప్రియమైన వల్ల ఆ విధంగా మనం ముత్యమును పోలిన వారంగా ఉండాలనే కానీ ఆ దినం సౌలు చేసిన పొరపాటు వల్ల ఈ దినము దావీదు వారి ద్వారా నష్టం అనిపించవలసి వచ్చింది. ఆ దినం సౌలు చేసిన పొరపాటు వల్ల ఈ దినం దాని నష్టాన్ని దావీదు పంచుకుంటున్నాడు. దావీదు నిజానికి ఏ పొరపాటు చేయలేదు. ఆయనతో ఉన్న ప్రజలు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ, దేవుని దాసులుగా ఉన్నప్పటికీ, దేవుని భయభక్తులు కలిగినప్పటికీ, దేవుని సన్నిధి వాళ్ళతో ఉన్నప్పటికీ, వాళ్ళు దేవుని యుద్ధాలు చేసినప్పటికీ వారికేమో ఒక యుద్ధం దేవుడు కల్పించాడు. కారణం, నీ పితరులు నీ ముందున్న వారు చేసిన పాప దోషము, ఆ పాప శేషము, అది ఈనాడు దావీదుకి తగిలింది. ప్రియమైన ముందుకెళ్ళిపోదామండి. 30వ అధ్యాయము, మొదటి సమూయేలు 30వ అధ్యాయం. చెరపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును 3వ వచనం అండి, 33. దావీదును అతని జనులందరూ పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండడయు, తమ భార్యలను కుమారులు కుమార్తెలను చెరలోనికి కొరిపోబడి ఉండడయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడ్చుటకు శక్తి లేకుండా అంతగా బిగ్గరగా ఏడ్చి దావీదు కూడా ఏడ్చాడు. ఎందుకని? తన భార్యలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. యెజ్రెయేలీయులైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యను అబిగయీలు అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఇక చెరలోనికి తీసుకుని పోయేసరికి దావీదుకు మిక్కిలి దుఃఖము కలిగింది. ప్రియమైన వల్ల నష్టం కలిగినప్పుడు ఏం చేయాలండి?
ఏం చేయాలంటే నష్టం కలిగినప్పుడు ఏడవాలి. అది అందరికీ తెలిసిన సత్యమే. వాళ్ళు కూడా చేసిన పని అదే, అంతేనా? తర్వాత ఏమైందో చూడండి. మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రండని వారు చెప్పుకొనగా. ఇదంతా దావీదు చేసిన పని. మనకు లక్షణంగా ఉండేవాళ్ళ పట్టణం ఇచ్చారు కదా సిక్లకులో. మనం ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది. దోపుడు తమ్ము తీసుకొచ్చి చక్కగా భోజనం చేస్తుంటే బాగుండేది కదా. ఎక్కడికో పోయాడు, ఇంకొక యుద్ధం చేద్దాం అనుకున్నాడు, అక్కడికి ఈ దావీదు వల్ల వచ్చింది నష్టం అనుకున్నారు. ప్రియమైన వల్లరా, ఒక ఇంట్లో నష్టం జరిగిందంటే కేవలం ఒక్కళ్ళే బాధ్యులు కాదు సుమా. భార్య వల్ల పొరపాటు జరిగితే భర్త కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. భర్త వల్ల నష్టం జరిగిందంటే భార్య కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. కనుక దావీదు ఒక్కడు చేసింది కాదు, ఇది ప్రజలందరికీ ఉండవలసిందే. అలసిపోయిన వాళ్ళు దావీదు వెళ్ళకుండా ఆడు ఉండొచ్చుగా. ఇద్దరు కొంతమంది పట్టణంలో అందరూ వెళ్ళిపోయారు యుద్ధానికి. ప్రియమైన సమయం చూసి దావీదుకి దేవుడు పాట నేర్పించాడు. తర్వాత ఏం చేశాడండి? 6వ వచనం చివరి భాగంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. నష్టం కలిగినప్పుడు కూర్చొని ఏడవటం పద్ధతి కాదు. నష్టం జరిగినప్పుడు మరి ఒకరి మీద నిందలేసేది పద్ధతి కాదు. నీ వల్ల జరిగిందంటే నీ వల్ల జరిగింది అనుకోవడం కాదు. లేదా ఒకరిని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకునేది పద్ధతి కాదు అది. దావీదు ఏం చేశాడు చూడండి. 6వ వచనం చివరిలో ఉందండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏమండి? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం చేయాలి ప్రభా? ఇప్పుడు దావీదు ఎవరు అనుకున్నారు? దేవుని యుద్ధాలు జరిగించే దేవుని యుద్ధాలు జరిగించే రాజు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట ఏఫోదును తెమ్మన్నాడు. తర్వాత యాజకుడు అహీమెలకు కుమారుడైన అబ్యాతారు చెప్పగా అబ్యాతారు ఏఫోదును తెచ్చాడు. దావీదు నదుకు తీసుకుని వచ్చిన ఏఫోదు దేనికండి? దేవుని యొద్ద విచారణ చేసేదానికి. ఏఫోదు మనం ఇంకా ధ్యానించలేదు నిర్గమకాండంలో. ఏఫోదు దగ్గరికి వస్తే దాటి వచ్చేసాం ఒక రకంగా. అయినా కూడా ప్రత్యేకమైన సబ్జెక్ట్కి ధ్యానిస్తాం. ప్రధాన యాజకుని వస్త్రాలు, మరి దేవుని యొక్క పండుగలు, అవి మనం ధ్యానించవలసిన వారు ఉంటున్నాం. ప్రియమైన ఇక్కడ దావీదు మొట్టమొదటి తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, దేవుని యొక్క విచారణ చేసేదానికి ఏఫోదుని తీసుకురమ్మన్నాడు. తర్వాత మూడవదిగా ఏం చేస్తున్నాడు చూడండి. నేను ఈ దండును తరిమినడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారిని వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చెను. మొత్తం 600 మంది ఉన్నారు. ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ఏం చేశాడండి? మనం కూడా దావీదుని చూసి నేర్చుకోవాలి. నష్టం జరిగినప్పుడు నేర్చుకోవాల్సిన సత్యాలు. ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొక్క విచారణ చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని స్వరం కొరకు మనం కనిపెట్టాలి. దేవుడు చెప్పినట్టుగా మనం ప్రొసీడ్ కావాలి. 5 అనుభవాల్లో మనం ఉన్నప్పుడు పోగొట్టుకున్న సమస్య కూడా సంపాదించుకునే వారంగా ఉంటాం. చూడండి, కలుసుకొని తప్పగా నీ వారిని దక్కించుకుందామని సెలవిచ్చాడు. కాబట్టి దావీదు అతని దగ్గర ఉన్న 600 మంది బయలుదేరి బెసోరు వాగు దగ్గరికి రాగా, వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక విడువబడేది. కాబట్టి 400 మందిని తీసుకున్నాడు. ఒక ఐగుప్తీయుడు దారిలో కనిపించాడు. అతని ద్వారా మార్గం తెలుసుకున్నాడు. వాళ్ళని ఎటు వెళితే వాళ్ళు కలుసుకుంటానో దారి తెలుసుకున్నాడు. అక్కడ ఆడు చెప్పాడు, ఐగుప్తీయుడు చెప్పాడు, అయ్యా మీరెవరు? దావీదంటే నువ్వేనా? సిక్లగును తగలబెట్టింది మేమేనండి. నేను ఐగుప్తీయుడిని. మోయాబు వాళ్లకు నేను ఒక దాసుడిగా ఉన్నాను. నన్ను కొనుక్కున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చి సిక్లగును తగలబెట్టింది మేమే. అయితే మాకు త్రోవ చూపుతామంటే చూపుతానన్నాడు. నన్ను చంపకుండా త్రోవ చూపుతానన్నాడు. తరువాత ఏం జరిగిందో చూద్దామండి. తర్వాత వారు 16వ వచనం. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశము నుండి యూదా దేశము నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో
తొలదూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపాలను పుచ్చుకొనుచు ఆటపాటలు సరుపుచుండిరి. ఎట్లుండారండి వాళ్ళు? దోపుడు సొమ్ముకి ఎగబడి తెచ్చుకొని ఆ ప్రదేశం అంతటా కూడా చెదిరి అక్కడక్కడ కూర్చొని అన్నపానాలు తీసుకుంటూ ఆటపాటలు సరుపుచుండిరి. తిని త్రాగి ఆడుటకు లేచిరి. దేవుని ప్రజలు అట్లే ఉన్నారు, అమాలేకీయులు అట్లే ఉన్నారు. ప్రియమైన ఈ విధంగా మరి వాళ్ళు దావీదు ఏం చేసేటప్పుడు 18వ వచనం లేదా 17, దావీదు సంగతిని గ్రహించి సంధి వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్పించుకున్నవాడు ఒకడునూ లేకపోయిను. ఇలాగ దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన అంతట్లో కొద్దిదేమి అంతయు తక్కువ కాకుండా ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఏమేమి దోచుకుపోయారో వాటన్నిటిని కూడా దావీదు తీసుకుని వచ్చాడు. ఇక వాళ్ళకి తాగిన మట్టుకు వదిలేసేశారు, తిన్నా మట్టుకు వదిలేసేశారు. వీళ్ళ దగ్గర ఏం దోచుకున్నారో మొత్తం కూడా తిరిగి తీసుకొచ్చారు. దావీదు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఏ ఫోజును ధరించుకొని విచారణ చేశాడు, ప్రార్థించుకున్నాడు, వెళ్ళాడు, శత్రువును జయించాడు. దోపుడు సొమ్మంతా వాళ్ళు దోచుకుపోయినంత తిరిగి తీసుకుని వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భంలో మనం ఒక్క మాట ధ్యానించాలని నేను కోరుతున్నాను. దావీదు వేరే చోట యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు వచ్చి సిక్లకు తగలబెట్టారు, అంటే వాళ్ళ పట్టణాన్ని తగలబెట్టారు. మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. భార్యలు, బిడ్డలు, మొత్తం కుమార్తెలు అందరూ దోచుకొని వెళ్ళిపోయారు. తర్వాత సహజంగానే అందరూ ఏడ్చినట్టుగానే వాళ్ళు ఏడ్చారు. దావీదు ఏం చేశాడండి? తన దేవుడని యెహోవా నామము నుండి ధైర్యం తెచ్చుకున్నాడు. నాయకుడికి ఉండవలసిన లక్షణము ధైర్యము. ఆ ధైర్యం ఉంటేనే నువ్వు యుద్ధాలు చేయగలవు. నువ్వు ధైర్యం చెడిపోతే యుద్ధం చేయలేవు, పోగొట్టుకున్నా తిరిగి తెచ్చుకోలేవు. తర్వాత యుద్ధం చేశాడు, అంతటినీ తిరిగి తీసుకుని వచ్చి అందరికి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో విశ్వాసయాత్రలో మనం సాగిపోయేటప్పుడు అనేకంగా మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. చాలాసార్లు చాలా పోగొట్టుకున్నాం. మన అవిధేయత వల్ల సంతోషము, సమాధానం పోగొట్టుకుంటుంటాం. మన అవిధేయత వల్ల ప్రభు సన్నిధిని పోగొట్టుకుంటాం. మన అవిధేయత వల్ల ప్రభు మనకిచ్చిన పరిచయను పోగొట్టుకుంటాం. మన అవిధేయత వల్ల ప్రభు మనకిచ్చిన తలాంతులను పోగొట్టుకుంటాం. చివరకు మన సాక్ష్యం కూడా పోగొట్టుకునే వారంగా ఉంటాం. ఈ సందర్భంలో 2 సంఘటనలు చూడాలని కోరుతున్నానండి. మొదటిదిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఇక్కడ మోషే మీద తిరుగుబాటు చేసిన మిరియామును జ్ఞాపకం చేసుకుంటాం. మిరియాము ఏమంది? మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసింది. అహరోను కూడా తిరుగుబాటు చేశాడు. మీరేలా భయపడలేదు, మోషేకి మీరేలా భయపడలేదని చెప్పేసి ఆ మాట చదువుకుందామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. దేవుని సేవకుడిగా ఉండవు నువ్వు. నీకు ఇప్పుడు ఇంకో భార్య అవసరమా నీకు? ప్రియమైన వాళ్ళారా, ఈ ఒక్క కారణం బట్టి మిరియాము, అహరోను మోషేతో మాట్లాడకుండా వాళ్ళు ఇంకో మాట ఏమన్నారు? నువ్వు పెద్ద దైవజనుడివా, నువ్వు చేసిన పని బాగుందా అని వాళ్ళు అంటారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేడా అని చెప్పుకొనగా. ఏమండి అహరోనా మోషే అన్నతో చెప్పించింది కదా,
నువ్వు నేను కూడా చేయగలమన్న దేవుని సన్నిధిలో మోషే చేసేది. ఆయన చేసింది ఏం చేశాడో చూడు. కూషు దేశము నల్లటి ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అవసరమా అని వాళ్ళు ముగ్గురు. 4వ వచనం చూడండి, 5వ వచనం. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? అహరోను మిరియాము మాట్లాడుకున్న మాటలు యెహోవా విన్నాడు. వారి మధ్యలో నేను వారి మధ్యలో నివాసం చేస్తున్నాను అన్నాడు కదా, ఆ వాగ్దానం. వారి మధ్యలో దేవుడు నాడు. యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో దేవునికి తెలుసు, మోషేకి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, వీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండి అని హఠాత్తుగా. ఎవరెవరండి ముగ్గురు? మిరియాము, అహరోను, మోషే ముగ్గురిని పిలిపించాడు. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞించారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభమును దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిరియామును పిలిచాను. వారిద్దరు పిలిచిన తర్వాత 8వ వచనం చూడండి. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదు అని దేవుడు గద్దిస్తున్నాడు అహరోనును, మిరియామును. ప్రియమైనవారా, దేవుని సేవకులను శోధించేది మన పని కాదు. దానివల్ల ఏం జరిగిందో చూద్దామండి. వీళ్ళిద్దరు తిరుగుబాటు చేసి ఏమైనా చూద్దాం. చూడండి 9వ వచనం. యెహోవా కోపం మోషే మీద వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్ష ద్వారం మీద ఎత్తబడను. అప్పుడు మిరియాము హేమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపను మా మీద మోపకము అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. మిరియాముకే ఎందుకు తగిలింది? అహరోనుకి ఎందుకు తగలలేదు? అహరోను దేవుని సేవ చేస్తున్నాడు. దేవునికి, మోషేకు బూరగా ఉన్నాడు. ఫరోకు మోషే దేవుడిగా ఉంటుండగా అహరోను ప్రవక్తగా ఉన్నాడు కనుక కొంచెం సహించాడు దేవుడు. మిరియాముకు ఆ విధంగా జరిగింది. 13వ వచనం చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాడెమ వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకున్నాను. ఇంతవరకు మనకు తెలుసు. ఇకపోతే నా పాయింట్ ఇక్కడ మీరు గమనించాలి. 15వ వచనం చూడండి. కాబట్టి మిరియాము 7 దినములు పాడెమ వెలుపలనే గడిపిను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. సర్వ సమాజం అక్కడ ఉంది. మిరియాముకు పనిష్మెంట్ వచ్చింది. 7 దినములు పాడెమ వెలుపల ఉంది. అప్పటి వరకు దేవుని యొక్క సర్వ సమాజము ముందుకు పోలేదు. ముందుకు వెళ్ళి వాగ్దాన దేశం వైపు నడవలసిన సర్వ సమాజము ఆగిపోయింది. ఎవరిని బట్టి? మిరియామును బట్టి, అహరోను బట్టి ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలైన నీవు నేను, దేవుని బిడ్డలంగా పిలిపించుకున్నది నీవు నేను, వాక్యం చెప్పేది నేను నీవు, దేవుని మందిరాన్ని ముందుకు నడిపించవలసిన వారికి ఉన్నాం. కానీ ఆగిపోయేటట్టు చేయకూడదు. సర్వ సమాజం ఆగిపోయింది. అక్కడ మేఘస్తంభం పైకెత్తబడింది. అది మళ్ళీ కిందకు వస్తేనే వీళ్ళు నడవాలి. కారణము అహరోను, మిరియాము చేసిన తిరుగుబాటు వల్ల. మనం కూడా దేవుని బిడ్డలంగా ఈ తిరుగుబాటు అనేటువంటి బలహీనత, ఆ గర్వం అనే బలహీనత మన హృదయంలో దాచుకుంటాము. ఆ దాచుకున్న బలహీనతే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మనకు దెబ్బ కొట్టేది కాబట్టి. పాపం చేశాడు ఒక సందర్భంలో. మరి దైవజనుడు నా హృదయానుసారుడు అన్నాడు దావీదు. దేవుడే చెప్పాడు దావీదు పక్షంగా మాట. అయితే ప్రియమైనవారా, పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు. దూరం అయిపోయాడా? ఏమండి,
దావీదు మాట్లాడిన మాటలు చూద్దామండి. కీర్తన గ్రంథము 51, కీర్తన 51 8వ వచనం చదువుతున్నానండి. ఉత్సాహ సంతోషం నాకు వినిపించము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి. నా రక్షణానందం తిరిగి నాకు దయచేయండి. అయ్యో ప్రభా, నా రక్షణానందం నేను కోల్పోయాను. నా అవిధేయత వల్ల, నా మూర్ఖత్వం వల్ల నా గాయములు స్రవిస్తున్నాయి. ప్రభా, నన్ను కనికరించండి, నన్ను కడగండి, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించండి అని దావీదు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. పాపముల క్షమాపణ పొందినాడు. దేవుని మందిరాన్ని తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు దావీదు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. ప్రియమైనవారా, దేవుని సన్నిధిలో మనం దినదినము కడగబడే వారంగా మనం ఉండాలి. మన హృదయంలో ఎక్కడ దావీదు హృదయంలో చిన్న పాపం దాక్కొని ఉంది. ఆ పాపమే అతన్ని దెబ్బకొట్టింది. తర్వాత గొప్ప నష్టానికి గురైపోయినాడు. కుమారుని పోగొట్టుకున్నాడు, గొప్ప నష్టానికి గురైపోయాడు. ప్రియమైనవారా, దేవుడు ఎవరిని క్షమించడు, అదే ఎవరిని క్షమించకుండా ఉండడు. పాపము చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాడు, తర్వాత క్షమిస్తాడు. ప్రియమైనవారా, మన హృదయం ఇంకా ఏదైనా దాక్కొని ఉంటే, గర్వం కానీ, తిరుగుబాటు కానీ, అసూయ కానీ, ఇతరులను ద్వేషించేది కానీ మనలో ఏదైనా ఉంటే, ఇంకా నేను చెప్పిన 5 చెప్పాను. మీకు తెలియని, నాకు తెలియనివి, మీకు తెలిసినవి. దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కనుక ప్రతి ఒక్కటి మన హృదయంలో ఉండేదాన్ని ప్రభువుకు ఆయాస్కరణ మార్గం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో సంతోషంగా పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి మన ప్రభు దయచేయాలని ప్రార్థిస్తాం. పోగొట్టుకున్న రక్షణానందం తిరిగి మనకు ప్రభు దయచేయాలని, పోగొట్టుకున్నటువంటి ప్రతి నష్టాన్ని దేవుడు సమకూర్చాలని దావీదు పొందిన నష్టమంతా కూడా సమకూర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా, ప్రభు సన్నిధిని విచారించడం ద్వారా, ధైర్యం తెచ్చుకున్నడం ద్వారా పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకున్నాడు. మనం కూడా పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఏం చేయాలండి? ధైర్యం తెచ్చుకుందాం. ప్రభా, నువ్వు కృప కలిగిన దేవుడవు, నాలో బలహీనతను బట్టి నాకు ఈ శిక్ష ఇచ్చావు. ప్రభా, నన్ను కనికరించండి, క్షమించండి, నీ బిడ్డగా మార్చండి, నాకు తిరిగి నీ సన్నిధిలో సంతోషంతో కనబడేదాన్ని సహాయం చేయండి అని ప్రార్థించి పోగొట్టుకున్న సమస్తం కూడా సంపాదించుకోదాన్ని ప్రభు సహాయం చేయడు కాక. దేవుడిచ్చిన లేఖన భాగాలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, మా ప్రభుత్వంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో ఆరాధించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, మేమంతా పరిశుద్ధులమని కాదు కానీ మేము పరిశుద్ధులుగా, ఇంకా పరిశుద్ధులుగా చేయబడాలని, మాలో దాగి ఉన్న పాపమంతా కూడా వెలుపలికి తీసుకుని వచ్చి మీ సన్నిధిలో మా కొండను పగలగొట్టి పరిశుద్ధులముగా, నిర్దోషమైన ప్రజలుగా ఉండుటకు మాకు సహాయం చేయి. మా అవిధేయత ద్వారా అనేకమైన మేము పోగొట్టుకుంటున్నాం. మాకిచ్చిన తలాంతులు కూడా పోగొట్టుకుంటున్నాం. మా ప్రభా, మమ్మల్ని కనికరించండి, మీరే మాకు సహాయం చేయండి, తిరిగి మమ్మల్ని దర్శించండి. మేము పోగొట్టుకున్న వాటిని తిరిగి మాకు దయచేయండి. నూతన రక్షణానందము మాకు తిరిగి మరలా పుట్టించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీ లేఖన భాగాలు మీరు ఆశీర్వదించండి. మా హృదయాల్లో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు మా ప్రభా మరి మీరే సహాయపడి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాటిలో ఉద్యమ కోసం ప్రార్థిస్తున్నాను నాయన. అన్నయ్యను, బుజ్జమును, అక్కను కూడా కనికరించండి. మీ దాసులు మీరే భద్రపరచమని వేడుకుంటున్నాం. యేసుపాదానికి డ్యూటీలో సహాయపడుతున్నందుకు వందనాలు. రూతమును కనికరించండి.
షుగర్ కంట్రోల్లో ఉంచండి, అరికాడు మంటలు తీసివేయండి. శాంసన్ కొరకు ప్రార్థిస్తున్నాను, తిమోతి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మీ బిడ్డలిద్దరూ ఎలక్షన్ డ్యూటీలో ఉంటుండగా మా ప్రభా కావలసిన మీ భద్రత దయచేయండి, ధైర్యం అనుగ్రహించండి, జ్ఞానంతో నింపండి. మా ప్రభా డ్యూటీ సక్సెస్ఫుల్గా ముగించుకొని తిరిగి రాగులుంటూ సహాయపడండి. మీ బిడ్డలతో మీ సన్ని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం, భద్రపరచండి. బేబీ రాణి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసులు ఒంటరిగా ఉంటుండగా మీరే కనికరించి సమీపంగా ఉండండి, బలపరచండి, భద్రపరచండి, ధైర్యపరచండి, మీ జ్ఞానంతో నింపండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ట్రాన్స్ఫర్ కొరకు అనుకూలమైన ప్రదేశానికి కావాలని కోరుతున్నాము నాయన. మీ చిత్తమైతే మీ బిడ్డకు అనుకూలమైన సమయంలో ప్రమోషన్ కూడా దయచేయమని వేడుకుంటున్నాం. కీర్తి శాంతిని మీరు దీవించండి, మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి, భవిష్యత్తులో ఆశీర్వదించండి. కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. బీపీని కంట్రోల్లో ఉంచండి, భవానికి షుగర్ కంట్రోల్లో ఉంచండి, మౌనిక చింటూ సహాయం చేయండి ఆయన. పరీక్షల కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా దేవా దయ చూపించండి. జార్జి కొరకు మంచి ఆరోగ్యం దయచేయండి. ముగ్గురు బిడ్డలు కుమారులు కోడళ్ళ కొరకు రక్షణ భాగ్యం దయచేయండి నాయన. మనవ సంతానాన్ని దీవించండి. డేవిడ్ కొరకు ఏసేరు కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ బిడ్డలు బండారంలో ఉంటుండగా క్షేమంగా మా మంచిగా నడిపించమని వేడుకుంటున్నాం. హేనా బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. 23వ తేదీ నుంచి పరీక్షలు ఉంటున్నాయి. హేనాకు మీ సహాయం దయచేయండి, భద్రపరచండి, దయ చూపించండి. బ్లెస్సీని కూడా కనికరించి భద్రపరచండి, భవిష్యత్తులో ఆశీర్వదించండి. దానియేలు కొరకు ప్రార్థిస్తున్నాం. శోభా కొరకు ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. సంధ్యాబాబులు స్టడీస్లో సహాయం చేయండి. తిమోతి ఎలక్షన్ డ్యూటీలో సహాయపడండి నాయన. కమలాకు మీరే కనికరించి ఈ సంవత్సరం ఉద్యోగం ఇస్తారని విశ్వాసం మీ వైపు చూస్తున్నాం. గ్రేసీ సాత్విక్ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నాని కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా ఒక ఉద్యోగం దయచేస్తారని విశ్వాసంతో మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాం, దయ చూపించండి. పండు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి, మీ జ్ఞానంతో నింపండి, మంచి ఆరోగ్యం కూడా దయచేయండి. వరమ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసురాలు మీరు కనికరించండి, షుగర్ కంట్రోల్లో ఉంచండి. గత 2 దినాలు బలహీనంగా ఉంటుండగా మీరు బలపరిచేందుకు మీ కొందనాలు. మీ సన్నిధిలో తిరిగి ప్రార్థించడం మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు. ధైర్యంతో సాగిపోతూ సహాయం చేయండి. సియోను కొరకు భరత్ కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. హైదరాబాద్లో మీ బిడ్డలను మీరు కనికరించి భద్రపరచండి. మీ సన్నిధిని ప్రేమిస్తున్నందుకు మీ కొందనాలు. మీ సన్నిధిలో ఆరాధించి మేము మీ నామాన్ని మహింపరుస్తున్నందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాం. రాజేష్ కొరకు ప్రార్థిస్తున్నాను. జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకి మీ సన్నిధి తోడుగా ఉంచి భద్రపరచండి. మేరీ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. జ్యోతికి ఉద్యోగం దయచేయండి, మేరీ షుగర్ కంట్రోల్లో ఉంచండి. 2 బిడ్డలు మీరు దీవించండి. విజయ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కూడా ఉద్యోగాలు దయచేసి ఆదుకోనండి. మా తండ్రి మిస్సెస్ ఫిలిప్ గారి కొరకు, మిస్సెస్ చర్చిల్ గారి కొరకు, మిస్సెస్ జాన్ సుబ్బారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసురాన్ని కనికరించండి, మా ప్రభా దయ చూపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి మా రాజారావు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. పడక మీద ఉంటుండగా మీరే కనికరించి స్వస్థపరిచి లేవనెత్తమని వేడుకుంటున్నాం. బలహీనతలు మీ కృప దయచేయండి. మా దేవా దయ చూపించండి నాయన. బ్యూలాసిస్ని కొరకు ప్రార్థిస్తున్నాను. మా తండ్రి గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయి ఉంటుండగా మీ దాసురాలు మీరు కనికరించి మీరే సమీపంగా ఉండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా మీ బిడ్డలందరూ మీరు కనికరించండి. మా బంధువులు ఎక్కడెక్కడున్నారో ఆరుగొండలో, గూడూరులో, నెల్లూరులో, బుచ్చిలో మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన మీ సహాయం బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. మా ప్రభా మా తండ్రి మరి ఈ వారం ఫిబ్రవరి 23, 26 తేదీల్లో జేఈఈ మెయిన్స్ రాస్తున్నటువంటి సన్నీ కిరణ్కి మీ సహాయం దయచేయండి నాయన. మీ బిడ్డ మీరు కనికరించి మీ జ్ఞానంతో నింపండి. మా తల్లి జ్ఞాపక శక్తిని దయచేయండి. 23వ తేదీ హేనా కూడా పరీక్షలు ఉంటుండగా మీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము నిరంతరం మనతో నడిపించిన గాక. ఆమేన్.